Good morning, everyone. Today, I am going to tell you about the last topic of Unit 2, that is GST merits and demerits. అంటే GST యొక్క ప్రయోజనాలు లోపాలు. మరి దీని గురించి చెప్పుకునే ముందు యూనిట్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ యూనిట్కి సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, దట్ మీన్స్ ఎగ్జామ్లో రిపీటెడ్గా అడిగేటటువంటి క్వశ్చన్స్ లిస్ట్ని ఈ వీడియో ఎండింగ్లో ఇచ్చాను నేను. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి ఎండింగ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా నోట్స్లో రాసుకోండమ్మా. మరి ఈరోజు మన టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే లాస్ట్ టాపిక్ జిఎస్టి మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మరి యూనిట్ 2లో మనం ఇప్పటి వరకు వ్యాట్ అంటే ఏంటి, వ్యాట్ మీన్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, దాని ఫీచర్స్, మెరిట్స్, డిమెరిట్స్, అదేవిధంగా వ్యాట్ సిస్టంలో స్లాబ్ రేట్స్ ఎలా ఉంటాయి, తర్వాత జిఎస్టి స్లాబ్ రేట్స్ 0%, 5%, 12%, 18%, 28%. ఈ స్లాబ్ రేట్స్లోకి ఏ గూడ్స్ సర్వీసెస్ వస్తాయి, అదేవిధంగా వ్యాట్కి జిఎస్టికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్సెస్ ఏమిటి, అదేవిధంగా జిఎస్టి నుంచి అంటే విచ్ గూడ్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టి, ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్, ఇవన్నీ కూడా ఈ యూనిట్లో మనం తెలుసుకున్నామమ్మా. మరి అంటే ఓవరాల్గా జిఎస్టి గురించి తెలుసుకున్నాం. మరి ప్రతి సిస్టంలో కూడా మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. మరి ఈ జిఎస్టిలో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేది కనుక చూడాలి అంటే ముందుగా ఒక్కసారి జిఎస్టి గురించి ఏం తెలుసుకున్నామో ఒక చిన్న ఇంట్రడక్షన్ మళ్ళీ ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. మనం జిఎస్టి వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ July 2017 with an aim to make India one nation, one market and one tax. నేను యూనిట్ 2 స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను, జిఎస్టి మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దీన్ని జూలై 2017 ఇంప్లిమెంట్ చేశారు. దీని ఎయిమ్ వచ్చి మన భారతదేశంలో మేక్ ఇండియా వన్ నేషన్, వన్ మార్కెట్, వన్ ట్యాక్స్, ఒకే దేశంలో ఒకే మార్కెట్ ఉండాలి, ఒకే ట్యాక్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టబడింది జిఎస్టి అమ్మ. మరి జిఎస్టి ఈజ్ ఏ ట్రాన్సాక్షన్ బేస్డ్ ట్యాక్సేషన్ సిస్టమ్ అన్నాను. మనకి జిఎస్టిలో ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్, ఇంటరా స్టేట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయని చెప్పాను. ఇంటర్ స్టేట్ మీన్స్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ 2 స్టేట్స్, 2 రాష్ట్రాల మధ్య కనుక వ్యవహారం జరిగితే దానిని ఇంటర్ స్టేట్ అని. ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ ద స్టేట్ అంటే రాష్ట్రం లోపల మాత్రమే వ్యవహారం జరిగితే దానిని ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి పిలుస్తాం. కాబట్టి జిఎస్టి అనేది బేస్డ్ ట్యాక్సేషన్ సిస్టమ్, ట్రాన్సాక్షన్ బేస్డ్ ట్యాక్సేషన్ సిస్టమ్. మరి ఈ జిఎస్టి బిల్లుని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద జిఎస్టి బిల్ కన్సిడర్డ్ యాజ్ one of the biggest indirect tax reforms in India, looks to bring uniformity and simplicity in the current tax regime and create a single common Indian market. చాలా క్లియర్గా చెప్తున్నాడు, జిఎస్టి అనేది బిగ్గెస్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్, ఒక సంస్కరణ. ఇది చాలా పెద్ద సంస్కరణ. ఎందుకు చేశారు ఈ సంస్కరణ అంటే గనక క్రియేట్ ఏ సింగిల్ కామన్ ఇండియన్ మార్కెట్, భారతదేశం మొత్తానికి ఒకే మార్కెట్ ఉండాలి, ఒకే ట్యాక్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో జిఎస్టిని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇట్ విల్ ఇంపాక్ట్ ఆల్ ఏరియాస్ ఆఫ్ బిజినెస్. ఇట్ విల్ ఇంపాక్ట్ మీన్స్ దీని యొక్క ప్రభావం ఆల్ ఏరియాస్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటమ్మా, మొత్తం ఎన్ని రకాల వ్యవహారాలు ఉన్నాయో అన్ని వ్యవహారాల మీద జిఎస్టి యొక్క ప్రభావము అనేది ఉంది అని చెప్తున్నాడు.
ఎలా అంటే ఇంక్లూడింగ్ ప్రొక్యూర్మెంట్, డిస్ట్రిబ్యూషన్, ప్రైసింగ్ స్ట్రాటజీ, అకౌంటింగ్, ఇన్వెంటరీ, సప్లై చైన్, రిపోర్టింగ్ అండ్ ఐటీ సిస్టమ్స్. ఈ అన్ని ఏరియాస్లో కూడా జిఎస్టి యొక్క ఇంపాక్ట్ అంటే జిఎస్టి యొక్క ప్రభావము ఉంది అని ఖచ్చితంగా తెలుస్తుంది మనకి జిఎస్టిని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే. మరి జిఎస్టి హ్యాస్ రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. మరి జిఎస్టిని దేని ప్లేస్లోకి తీసుకొచ్చాం మనం? ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ సబ్స్యూమ్డ్ ఇంటూ జిఎస్టి. అంటే ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటిని కూడా జిఎస్టిలోకి తీసుకురావడం వలన పరోక్ష పన్నుల ప్లేస్లోకి జిఎస్టి అనేది రావడం జరిగింది. ద పేమెంట్ అండర్ జిఎస్టి ఈజ్ కంప్లీట్లీ ఆన్లైన్. మరి జిఎస్టి పేమెంట్ ఎలా ఉంటుందని చదువుకున్నాం? కంప్లీట్లీ ఆన్లైన్. మీకు వ్యాట్కి జిఎస్టికి డిఫరెన్సెస్ చెప్పినప్పుడు మేజర్ డిఫరెన్స్ చెప్పాను మీకు. వ్యాట్ కంప్లీట్గా ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే జిఎస్టి అనేది కంప్లీట్లీ ఆన్లైన్ సిస్టమ్ అమ్మ. పేమెంట్ అంతా కూడా జిఎస్టి రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ when the aggregate turnover of supplier exceeds rupees 20 lakhs. 20 లక్షల టర్నోవర్ దాటిన ప్రతి సప్లయరు కూడా జిఎస్టిలో కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాలి. మరి ఇప్పుడే చెప్పాను, ఎనీ రిఫార్మ్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ప్రతి సిస్టంలో కూడా అది ఎంత మంచి సిస్టమ్ అయినా సరే అడ్వాంటేజెస్తో పాటుగా కంపల్సరీగా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. We will talk about both the advantages and disadvantages. మరి ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో చూడండి మనకి జిఎస్టి వలన. అడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టి. ఫస్ట్ వన్, జిఎస్టి ఎలిమినేట్స్ ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్స్. ఇక్కడ క్యాస్కేడింగ్ మీన్స్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ లిమిట్, కాంపోజిషన్ స్కీమ్ ఫర్ స్మాల్ బిజినెస్, సింపుల్ అండ్ ఈజీ ఆన్లైన్ ప్రొసీజర్, equality in tax rate, higher revenue efficiency, saving more money, ease of business, increase in GDP. GDP means gross domestic product. అదే విధంగా ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ, సింగిల్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్యాక్స్. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి దీంట్లో ప్రతి దాన్ని కూడా నేను చాలా క్లియర్గా మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూద్దామమ్మా. ఫస్ట్ పాయింట్, GST eliminates the cascading effect of tax. Cascading means tax on tax. చూద్దాం. GST is a comprehensive indirect tax that was designed to bring the indirect taxation under one umbrella. అసలు జిఎస్టిని ఎలా డిజైన్ చేశారంటమ్మా? ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఒకే గొడుగు కిందకి తీసుకురావాలనే ఉద్దేశంతో జిఎస్టిని తీసుకురావడం జరిగింది. More importantly, it is going to eliminate the cascading effect of tax that was evident earlier. అంటే ఏంటి అసలు దీని యొక్క జిఎస్టిని తీసుకురావాల్సిన ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఎలిమినేషన్ ఆఫ్ క్యాస్కేడింగ్. క్యాస్కేడింగ్ మీన్స్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. దట్ మీన్స్ ఇది వరకు వ్యాట్ అప్లై చేసినప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్పాను. మ్యానుఫ్యాక్చరర్ నుంచి అల్టిమేట్గా కన్జ్యూమర్కి ప్రొడక్ట్ వెళ్ళేసరికి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 5 రూపీస్ ఉంటే అది హోల్సేలర్కి వచ్చేసరికి 10, రిటైలర్కి వచ్చేసరికి 15, అల్టిమేట్గా కన్జ్యూమర్కి చేరేసరికి 20. అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పడుతూ వచ్చిందమ్మా. అదే జిఎస్టిని కనుక తీసుకుంటే ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు అని తెలుస్తుంది. మరి రిజిస్ట్రేషన్ లిమిట్. ఎర్లియర్ వ్యాట్ స్ట్రక్చర్, ఎనీ బిజినెస్ విత్ ఎ టర్న్ ఓవర్ ఆఫ్ మోర్ దాన్ 5 lakhs ఈజ్ ఇన్ మోర్ స్టేట్స్ వాజ్ లైబుల్ టు పే వ్యాట్. యాక్చువల్గా మనకి వ్యాట్ లిమిట్ వచ్చి ఇప్పుడు 10 lakhs అమ్మా, కానీ చాలా స్టేట్స్లో 5 lakhs ఉంది. అండ్ ఆల్సో సర్వీస్ ట్యాక్స్ వాజ్ ఎగ్జెంప్టెడ్ ఫర్ సర్వీస్ ప్రొవైడర్స్ with a turnover of less than 10 lakhs. Under GST regime, this limit has been increased to 20 lakhs, which exempts many small traders and service providers. ఓవరాల్గా ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే
మనకి జిఎస్టీలో రిజిస్టర్ అవ్వాలి అంటే కంపల్సరీగా సప్లయర్ యొక్క లిమిట్ అనేది అగ్రిగేట్ టర్న్ ఓవర్ లిమిట్ అనేది మోర్ దాన్ 20 lakhs కనుక ఉన్నట్లయితే ఈజ్ కంపల్సరీ రిజిస్టర్డ్ ఇన్ జిఎస్టీ. అతను కంపల్సరీగా జిఎస్టీలో రిజిస్టర్ అవ్వాలి 20 లక్షల టర్న్ ఓవర్ కనుక దాటినట్లయితే. మరి 20 లక్షల టర్న్ ఓవర్ దాటింది అంటే ఇక్కడ బిలో 20 lakhs ఉన్న స్మాల్ ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా కొంత రిలాక్స్ అయినట్లుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ జిఎస్టీ వలన స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్కి కొంత ఊరట అనేది లభిస్తుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి నెక్స్ట్, కాంపోజిషన్ స్కీమ్ ఫర్ స్మాల్ బిజినెస్ అండర్ జిఎస్టీ. స్మాల్ బిజినెసెస్ విత్ ఎ టర్న్ ఓవర్ ఆఫ్ 20 to 75 lakhs can benefit as it gives an option to lower taxes by utilizing the composition scheme. అంటే ఇక్కడ మీకు నేను వెరీ స్టార్టింగ్లో చెప్పానమ్మా, ఈ సెకండ్ యూనిట్లోని కాంపోజిషన్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది జిఎస్టీలో. ఈ కాంపోజిషన్ స్కీమ్ని కనుక అప్లై చేసుకునే వాళ్ళకి ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్కి అవకాశం ఉండదమ్మా. అంటే ఏంటి, వేరే రాష్ట్రాలతో వ్యాపారం చేసే అవకాశం ఉండదు. విత్ ఇన్ ద స్టేట్, మన రాష్ట్రం లోపల మాత్రమే వ్యవహారాలు అనేవి చెయ్యాలి. వీళ్ళకి ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ అనేవి ఉండవు. ఇక్కడ వీళ్ళ యొక్క ట్యాక్స్ రేటు కూడా జిఎస్టీ స్లాబ్ రేట్స్తో కలిసి ఉండదు. వీళ్ళకి కాంపోజిషన్ స్కీమ్కి వేరే స్లాబ్ రేట్స్ అనేవి ఉంటాయి, లోయర్ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. దిస్ మూవ్స్ హ్యాస్ బ్రాట్ డౌన్ ద ట్యాక్స్ అండ్ కంప్లైన్సెస్ బర్డెన్ ఆన్ మెరీ స్మాల్ బిజినెసెస్. మరి ఈ కాంపోజిషన్ స్కీమ్ వల్ల చాలా చిన్న చిన్న వ్యాపార సంస్థలకి ఊరట అనేది లభిస్తుంది. అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అయితే జిఎస్టీలోకి రాగలవేమో, కానీ చిన్న వ్యాపార సంస్థలకి కాంపోజిషన్ స్కీమ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, సింపుల్ అండ్ ఈజీ ఆన్లైన్ ప్రొసీజర్. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, జిఎస్టీ కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ కానివ్వండి, పేమెంట్ కానివ్వండి, ఫైలింగ్ రిటర్న్స్ కానివ్వండి, ఏదైనా కూడా మనకి కంపల్సరీగా ఆన్లైన్. ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ జిఎస్టీ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ టు ఫైలింగ్ రిటర్న్స్. అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మనకి రిటర్న్స్ ఫైల్ చేయడం వరకు కూడా కంప్లీట్లీ ఆన్లైన్ ప్రాసెస్. అండ్ ఇట్ ఈజ్ సూపర్ సింపుల్. దిస్ హ్యాస్ బీన్ బెనిఫిషియల్ ఫర్ స్టార్టప్స్. కొత్తగా స్టార్ట్అప్ అవుతున్నటువంటి కంపెనీలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా వెరీ సింపుల్ అండ్ సూపర్ ప్రొసీజర్ జిఎస్టీ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుందమ్మా. ఎందుకంటే మొత్తము కూడా ఆన్లైన్ కాబట్టి. ఈక్వాలిటీ ఇన్ ట్యాక్స్ రేట్స్. మరి జిఎస్టీని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, జిఎస్టీ విల్ ఎన్షూర్ దట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రేట్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆర్ కామన్ అక్రాస్ ద కంట్రీ. మొత్తం దేశం అంతా మీరు అబ్జర్వ్ చేయండి. 0% ఉన్నవి 0%లోనే ఉంటాయి, 5%వి 5%లోనే ఉంటాయి, 12వి 12, 18, 28 మీరు ఎక్కడికి వెళ్ళినా అవే పర్సెంటేజ్లు ఉంటాయి తప్ప పర్సెంటేజ్లో చేంజెస్ అనేవి ఉండవు. కాబట్టి ఇక్కడ మనకి ట్యాక్స్ రేట్స్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఈక్వాలిటీ అనేది కూడా ఉంటుంది. మరి హయ్యర్ రెవెన్యూ ఎఫిషియన్సీ. మనకి జీడిపి అనేది గ్రోత్ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 80% ఫర్ నెక్స్ట్ 3 to 5 years. అంటే ఈ జిఎస్టీ వలన మన యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది 3 to 5 yearsలో 80% వరకు పెరిగేటటువంటి అవకాశం, వృద్ధిని సాధించేటటువంటి అవకాశం ఉంది. జిఎస్టీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డిక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ ద గవర్నమెంట్ and will therefore lead to higher revenue efficiency. అంటే పన్ను వసూలు వ్యయం తగ్గుతుంది, దీనివల్ల ఎఫిషియన్సీ, రెవెన్యూ ఎఫిషియన్సీ అనేది పెరగడానికి అవకాశం ఉంది. సేవింగ్స్, మోర్ మనీ. జిఎస్టీ అప్లికబిలిటీ మీన్స్ ద ఎలిమినేషన్ ఆఫ్ డబల్ ఛార్జింగ్ ఇన్ ద సిస్టమ్. అంటే క్యాస్కాడింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎలిమినేషన్ ఆఫ్ క్యాస్కాడింగ్ ఎఫెక్ట్ అనేది మనకి ఉండదు జిఎస్టీలో. డబల్ ట్యాక్సేషన్, దట్ మీన్స్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనేది ఉండదు.
మరి దానివల్ల ఏం జరుగుతుంది? దిస్ విల్ రెడ్యూస్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్. దానివల్ల వస్తువులు, రెడ్యూస్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులకి కానీ సేవలకి కానీ వాటి యొక్క ధరలు తగ్గుతాయి. అండ్ హెల్ప్ ద కామన్ మ్యాన్ ఫర్ సేవింగ్ మోర్ మనీ. ఎప్పుడైతే వస్తువుల ధరలు తగ్గుతాయో కామన్ మ్యాన్ తన యొక్క మనీని సేవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈజ్ ఆఫ్ బిజినెస్. జిఎస్టీ విల్ బ్రింగ్ వన్ కంట్రీ వన్ ట్యాక్స్ కాన్సెప్ట్. ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటుంది ఇదే. జిఎస్టీ ఎయిమ్ వన్ కంట్రీ వన్ ట్యాక్స్. దిస్ విల్ ప్రివెంట్ అన్హెల్దీ కాంపిటీషన్ అమాంగ్ స్టేట్స్. అంటే ఏంటి? దీనివల్ల మనకి ఏం జరుగుతుంది? ప్రివెంట్ మీన్స్ రక్షణ. అన్హెల్దీ కాంపిటీషన్ అంటే ఎక్కడా కూడా కాంపిటేటివ్నెస్ అనేది, కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది కానీ అది హెల్తీగా ఉంటుంది తప్ప అన్హెల్తీగా ఉండదు అని చెప్తున్నారు. హెల్తీ కాంపిటీషన్ పెరుగుతుంది, అన్హెల్తీ కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. ఇట్ విల్ బి బెనిఫిషియల్ టు డూ ఇంటర్ స్టేట్ బిజినెస్. మరి ఎప్పుడైతే మనకి ఇలా ఉంటుందో ఆటోమేటిక్గా ఇంటర్ స్టేట్ బిజినెస్ అంటే బిట్వీన్ టూ స్టేట్స్, రెండు రాష్ట్రాల మధ్య వ్యాపార వ్యవహారాలు అనేవి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. హెల్తీ కాంపిటీషన్ ఎప్పుడైతే ఉంటుందో బిట్వీన్ స్టేట్స్, రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగుంటాయి, అప్పుడు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి జిఎస్టీ వలన మనకి ఇంటర్ స్టేట్ బిజినెస్ అనేది బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇవి మీకు జిఎస్టీ యొక్క అడ్వాంటేజెస్. మరి అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో ఇంకా ఉన్నాయమ్మా. ఇంక్రీజ్ ఇన్ జీడిపి. జీడిపి కూడా పెరుగుతుందని చెప్తున్నాడు చూడండి. యాజ్ డిమాండ్ విల్ గ్రో న్యాచురలీ ప్రొడక్షన్ విల్ గ్రో. డిమాండ్ మీకు ఎకనామిక్స్లో చదివే ఉంటాం మనం. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కూడా ఏమవుతుందమ్మా? పెరుగుతుంది. అండ్ హెన్స్ ఇట్ విల్ ఇంక్రీజ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. దీనివల్ల మనకి జీడిపి అనేది పెరుగుతుంది. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ జీడిపి విల్ గ్రో బై 1 to 2% డ్యూ టు ద జిఎస్టీ. జిఎస్టీ వలన మన జీడిపి 1 నుంచి 2% పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూస్. జిఎస్టీ విల్ రీప్లేస్ ఆల్ 17 ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విత్ సింగిల్ ట్యాక్స్. 17 రకాల పరోక్ష పన్నుల స్థానంలోనికి జిఎస్టీ వచ్చిందమ్మా. అంటే 17 రకాల పన్నులు ఉండవు, ట్యాక్సులు. ఇప్పుడు వాటి బదులు మనం ఏం పే చేస్తున్నాము? సింగిల్ ట్యాక్స్, దట్ ఈజ్ జిఎస్టీ. ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్ట్ డిమాండ్ విల్ అల్టిమేట్లీ ఇంక్రీజ్ ద రెవెన్యూ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. మరి ఇప్పుడు ఇది ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే జీడిపి పెరుగుతుంది. అంతేకాకుండా ట్యాక్స్ రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవడానికి అవకాశం. మరి నెక్స్ట్ లాస్ట్ వన్, సింగిల్ అండ్ ట్రాన్స్పరెంట్. ఇప్పుడే చెప్పుకున్నాము. అండర్ జిఎస్టీ దేర్ వుడ్ బి ఓన్లీ వన్ ట్యాక్స్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్ టు కన్జ్యూమర్, లీడింగ్ టు ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ట్యాక్సెస్ పెయిడ్ టు ద ఫైనల్ కన్జ్యూమర్. మనకి మ్యానుఫ్యాక్చరర్ నుంచి అల్టిమేట్గా కన్జ్యూమర్ వరకు కూడా ఏ సింగిల్ ట్యాక్స్, వన్ ట్యాక్స్, that is 0 or 5 or 18 or 12 or 28. కాబట్టి ఒకే ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ట్యాక్స్ అనేది జిఎస్టీలో సింగిల్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మరి ఇన్ని రకాల ప్రయోజనాలను కలిగి ఉన్నటువంటి జిఎస్టీలో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. చూద్దాం అవేంటో. మరి జిఎస్టీ డిసడ్వాంటేజెస్ కనుక చూసినట్లయితే ఫస్ట్ పాయింట్, సమ్ ఎకనమిస్ట్ సేస్ దట్, కొంతమంది ఆర్థిక నిపుణులు చెప్తున్నారంట, మా ఆర్థికవేత్తలు, ఆర్థిక నిపుణులు ఏమని, జిఎస్టీ ఇన్ ఇండియా వుడ్ ఇంపాక్ట్ నెగటివ్లీ ఆన్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్. జిఎస్టీ యొక్క ప్రభావం రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద నెగటివ్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇట్ వుడ్ యాడ్ అప్ టు 8% టు ద కాస్ట్ ఆఫ్ న్యూ హోమ్స్ అండ్ రెడ్యూస్ డిమాండ్ అబౌట్ 12%. అంటే జిఎస్టీ వలన ఈ రియల్ ఎస్టేట్లో ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించి న్యూ హోమ్స్ యొక్క కాస్ట్ 8% ఇంక్రీజ్ అవుతుందంట. కానీ ఎప్పుడైతే కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా డిమాండ్ ఎంత పడిపోవడానికి అవకాశం ఉందంట? రెడ్యూస్ డిమాండ్ 12%. అంటే జిఎస్టీ యొక్క ప్రభావం రియల్ ఎస్టేట్ మీద నెగిటివ్గా ఉందని చెబుతున్నారమ్మా మనకి. అదేవిధంగా సమ్ ఎక్స్పర్ట్స్ సేస్ దట్
GST, SGST are nothing but new names for Central Excise Service Tax, VAT and CST. ఇవేమి కొత్తవి కాదండి. ఇవన్నీ కూడా GST, SGST అని ఒక కొత్త న్యూ నేమ్స్ పెట్టారే తప్ప ఇవన్నీ కూడా సెంట్రల్ ఎక్సైజ్ సర్వీసు, VAT వీటితో కలిపితే ఇవి కూడా అలాగే ఉన్నాయి ఇంచుమించు అంటున్నారు. అంటే మనకి ఒక సామెత ఉంటుందమ్మా, పాత సీసాలో కొత్త వైన్ అని చెప్పేసి. కాబట్టి ఇదంతా కూడా పేరు మార్చారే తప్ప విధానం అంతా పాతది అని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. హెన్స్ దెర్ ఈజ్ నో మేజర్ రిడక్షన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ట్యాక్స్ లేయర్స్. ఎక్కడా కూడా ట్యాక్స్కి సంబంధించి రిడక్షన్స్ ఏమీ జరగలేదు అని కొంతమంది నిపుణుల యొక్క అభిప్రాయం. సమ్ రిటైల్ ప్రొడక్ట్స్ కరెంట్లీ హ్యావ్ ఓన్లీ ఏ 4% ట్యాక్స్ ఆన్ దెమ్. ఆఫ్టర్ GST, గార్మెంట్స్ అండ్ క్లోత్స్ కుడ్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇది వరకు బిఫోర్ GST గార్మెంట్స్ కానివ్వండి, క్లోత్స్ కానివ్వండి తక్కువ రేటుకి లభించేయమ్మా. కానీ GST రావడం వలన కుడ్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్, ఇవి కొంచెం వ్యయం పెరిగాయి అని చెప్పేసి నిపుణుల యొక్క అభిప్రాయం. మరి ద ఏవియేషన్ ఇండస్ట్రీ, దట్ మీన్స్ విమానయాన సంస్థ మీద కూడా GST యొక్క ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. 6 to 9% అండ్ ఎఫెక్టివ్లీ డబల్ ద ట్యాక్స్ రేట్. అంటే ఈ GST యొక్క ప్రభావం విమానయాన సర్వీసుల మీద ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఫర్ ద కామన్ మ్యాన్ ఐటమ్స్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ కాస్ట్లియర్. కామన్ మ్యాన్, దట్ మీన్స్ మధ్యతరగతి వాళ్ళకి కొన్ని వస్తువులు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తున్నాను ఇక్కడ. ఫాలోయింగ్ థింగ్స్ మైట్ బికమ్ కాస్ట్లియర్ అండర్ GST ఫర్ ద కామన్ మ్యాన్. మరి అది ఏంటో కనుక మనం చూసినట్లయితే మొబైల్ ఫోన్స్, అదేవిధంగా ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియము, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియము, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్, అలాగే బేసిక్ లగ్జరీస్, దట్ మీన్స్ మీ అందరికీ తెలుసు వైఫై, DTH సర్వీసెస్, ఆన్లైన్ బుకింగ్ టికెట్స్, ఇవన్నీ కూడా కాస్ట్లీ అయిపోయినాయి అమ్మ మనకి GST వచ్చిన తర్వాత. రెసిడెన్షియల్ రెంట్, హెల్త్ కేర్, స్కూల్ ఫీజ్, కొరియర్ సర్వీసెస్, సిగరెట్స్, టొబాకో ప్రొడక్ట్స్, మ్యాక్సిమం ఇంకా చాలా ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక కామన్ మ్యాన్ యూజ్ చేసేటటువంటి ఇవన్నీ కూడా కాస్ట్లీగా మారిపోయింది. అంటే GST వలన ఎంత అడ్వాంటేజ్ అయితే ఉందో అదేవిధంగా కొంత డిసడ్వాంటేజ్ కూడా ఉంది. కాకపోతే ఓవరాల్గా GST వలన మనకి అడ్వాంటేజెసే ఎక్కువ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఇదివరకు ట్యాక్స్ పే చేయడంలో కొంత కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ అనేది లేదు. ఎందుకు అంటే 1 ట్యాక్స్ 1 నేషన్ 1 మార్కెట్, ఒకే ట్యాక్స్ అనేది ఉండడం వల్ల. మీ అందరికీ కూడా కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. మరి దీనితో మీకు యూనిట్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ నెక్స్ట్ స్లైడ్లో నేను ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇచ్చాను. VAT ఫీచర్స్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్, VAT వర్సెస్ GST, టైప్స్ ఆఫ్ GST స్లాబ్ రేట్స్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అదేవిధంగా ITC, విచ్ గూడ్స్ ఆర్ సబ్స్యూమ్డ్ ఇన్ GST. లాస్ట్ వన్ ఇప్పుడు నేను మీకు చెప్పేశాను. ఏంటిది అంటే GST మెరిట్స్ డిమెరిట్స్. యాక్చువల్గా నేను ఇక్కడ ఇవ్వడం మర్చిపోయానమ్మా. 7th వన్ రాసుకోండి అందరూ. GST మెరిట్స్ డిమెరిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సే. మీకు కావాలి అంటే రిఫరెన్స్కి కళ్యాణి పబ్లిషర్స్ కానీ, హిమాలయ పబ్లిషర్స్ కానీ, కింద ఉన్నటువంటి వెబ్ లింకుల్ని కానీ అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఓవరాల్గా యూనిట్ 2 అంతా కూడా మనం దేని గురించి చెప్పుకున్నాము అంటే GST అంటే ఏంటి, ఇది వరకు బిఫోర్ GSTకి ముందు ఉన్నటువంటి VAT గురించి, ఆ తర్వాత వచ్చిన GST, అసలు VATకి GSTకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, GSTలో ఎన్ని రకాలు ఉన్నాయి, GST స్లాబ్ రేట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ అనేది ఎవరికి అవైలబుల్గా ఉంటుంది, ఏ గూడ్స్ని మనకి GST నుంచి, అంటే GST అనేది ఎగ్జంప్షన్ మీన్స్ సబ్స్యూమ్డ్ ఇన్ GST అంటే అర్థం ఏంటి అంటే ఏ వస్తువులు యాక్చువల్గా 6th వన్ వచ్చి విచ్ గూడ్స్ ఆర్ సబ్స్యూమ్డ్ ఇన్ GST అని పడిందమ్మా. యాక్చువల్గా విచ్ గూడ్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ GST అది 6th వన్, విచ్ గూడ్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ GST. మరి
జిఎస్టికి నుంచి మినహాయించబడినటువంటి వస్తువులు ఏంటో కూడా నేను చాలా క్లియర్గా మీకు పీపీటీ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లిస్ట్ అన్నీ కూడా యూనిట్ 2కి సంబంధించిన వీడియోలు. 8th వీడియో, 9th, 10th, 11th, 12th వీడియో, అంటే 8th వీడియో నుంచి 12th వీడియో వరకు యూనిట్ 2కి సంబంధించి ఈ క్వశ్చన్స్ కన్నిటికి ఆన్సర్లు ఉంటాయి. నోట్స్లో రాసుకోవాలమ్మా అందరూ. మరి ఇప్పుడు మీరు కాలేజీకి వచ్చేటప్పుడు యూనిట్ 1, యూనిట్ 2కి సంబంధించి కంప్లీట్గా వీడియోస్ చూసి నోట్స్ రాసుకుని తీసుకురావాలమ్మా. మరి యూనిట్ 1, యూనిట్ 2 కూడా అర్థమైందనుకుంటున్నాను. ఎవరికన్నా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి అడగండి అమ్మా. థ్యాంక్ యూ. మరి స్టే హోమ్, స్టే సేఫ్.